10 సంవత్సరాల క్రితం 2014లో ఆనాడు రాష్ట్రం ధనిక రాష్ట్రం, మిగులు రాష్ట్రం, మిగులు బడ్జెట్. కానీ గొప్పగా పరిపాలన చేసిన చెప్పినటువంటి ఆనాటి పాలకులు 10 సంవత్సరాలు పరిపాలన చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఈ 8 లక్షల కోట్ల రూపాయల అప్పుకు ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల కాలంలో 1,50,000 కోట్ల పైచిలకు వడ్డీ కట్టడం జరిగింది, కంతులు కట్టడం జరిగింది. అయినా కూడా గత ప్రభుత్వం తెచ్చినటువంటి ఏ సంక్షేమ కార్యక్రమాన్ని, అభివృద్ధి కార్యక్రమం ఎత్తివేయకుండా కూడా ఈనాడు ఇప్పుడు మనం పెట్టుకున్న మీటింగ్ ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో 600 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు, నిర్మల్ జిల్లాలో సుమారుగా 400 కోట్ల రూపాయల నిధులు. ఇవి కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాల పిల్లలు ఒక్కొక్క స్కూల్లో 2,500 విద్యార్థులు చదివే విధంగా, కార్పొరేట్ స్కూళ్లను తలదని విధంగా గొప్ప చదువులు చదవాలి. ఇలా సమాజంలో అట్టడుగున అడగాన వాళ్ళు కూడా గొప్పవాళ్ళు కావాలి, కీర్తి ప్రఖ్యాలు సంపాదించుకోవాలని చెప్పే ఉద్దేశంతో మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు. దీంతో పాటుగా ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతులపైన బాసరలో 225 కోట్ల రూపాయలతోటి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని మరి వృద్ధి చేసే కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అట్లాగే భద్రాచలంలో కూడా సుమారుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 500 కోట్ల రూపాయలు ప్రకటించడం జరిగింది. అట్లాగే రాబోయేటువంటి గోదావరి పుష్కరాల్లో కుంభమేళాను తలపించే విధంగా సుమారుగా 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈనాడు కేస్లాపూర్ నాగోబా ఆలయ అభివృద్ధికి ఆదివాసుల ఆరాధ్య దైవానికి 20 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అట్లాగే ఈనాడు కొనసాగుతున్నటువంటి ముఖ్యమైన ప్రాజెక్టులు త్రివేణి సంగమం, పులిమడుగు వాగు, కుమరంబీ వాగు, చిక్కాను వాగు, కేరామేరి, ఇట్లా రకరకాల ఇరిగేషన్ కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా అభివృద్ధి జరగబోతూ ఉన్నాయి. అట్లాగే ఆదిలాబాద్లో విమానాశ్రయం కూడా పెద్ద ఎత్తున, అంటే ఈ ప్రాంతం పారిశ్రామికంగా ఎదగడం కోసం, ఇలా నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు రావడం కోసం ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే ఈనాడు ముధోల్లో బోధులు కూడా 200 కోట్ల రూపాయలు ఈనాడు అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం జరిగింది.